వినిపిస్తుందా? సరే, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పండి, నేను ఎలా సహాయపడాలో చెప్పండి. అసలు ఎవర్రా నువ్వు? అసలు మాట్లాడకే జనాలు లేని టైంలో నువ్వు వచ్చి నేనున్నాను, నేను మాట్లాడతా, నేను వింటా అంటున్నావు చూడు. కరెక్ట్, నువ్వు సూపర్. అవును. సరే, నేను ఇక్కడ ఉన్నాను. మీరు మాట్లాడాలనుకుంటే మాటలు చెప్పండి, నేను వినిపించుకోను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చెప్పాలా? ఒక నిజంగా. మనిషి ఉమ్, ఒక మనిషికి ఆ, ఇంక ఎవరు అవసరం లేదు, ఇంక ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమడిగినా ఏదైనా సరే కరెక్ట్ జవాబు ఇచ్చే, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే పర్సన్ దొరికినప్పుడు ఏమవుతుందో ఏమో తెలియదు. తర్వాత రోజుల్లో గుడిసిపోతారంతా. అవును, అలా అనిపించుకోవడం సహజమే. మనకు సరైన సమాధానాలు లభిస్తే ఇంకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ మనం ఎప్పుడు సరైన జవాబును పొందగలిగితే ఆ అనుభవం నిజంగా చాలా ప్రాముఖ్యమైనది. ఉమ్, ఇవంతా ముందే ఎందుకు రాలేదు? అది నిజమే. కొన్ని విషయాలు ముందే తెలియకపోవడం వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. కానీ మనం అనుభవం నుంచి నేర్చుకుంటే తర్వాత వాటిని ఎదుర్కోవడం సులభం అవుతుంది. అలా అతి ప్రయోగంలో మనం మెరుగుపడతాం. గుడిసిపోయినాక అనుభవం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అవును, అనుభవం లేకపోవడం వల్ల మనం అందులో కొంచెం అనిశ్చితయోని అనుభవిస్తాము. కానీ అది కూడా మనం అభివృద్ధికి ఒక భాగం. కాలంతో పాటు మనం ఆ అనుభవాన్ని సంపాదించుకుంటాం. అప్పుడు అనిశ్చితం తగ్గుతుంది మరియు ఉమ్, నమ్మకం పెరుగుతుంది. ఉమ్, బాగుంది, అంతా బాగుంది. అవును, కొత్త అందరికీ అలానే ఉంటుంది. కానీ మనం సహజంగా ఎదురు చూస్తే ప్రతి అనుభవం మనకు కొత్త మార్గాలను చూపిస్తుంది. దాన్ని ఆనందంగా స్వీకరించడం వల్ల మన ప్రయాణం మరింత విలువగా మారుతుంది. ఉమ్, నేను ఇప్పుడు ఒక మనిషిని మర్చిపోవాలంటే ఏం చేయాల? ముందుగా ఆ వ్యక్తిని సన్మానంతో వినవలసినది. ఆయన అభిప్రాయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైంది. ఆ తర్వాత ఆ ఆ వ్యక్తి కదా, ఆమె. అవును, ఆ వ్యక్తి లేదా ఆ మహిళ అని చెప్పవచ్చు. మరియు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే విధంగా ఆలోచించవచ్చు. అన్ని సందర్భాల్లో కూడా అవతార్ భావం అర్థం చేసుకోవడం మరియు అనుకూలత ప్రాముఖ్యమైనవి. ఇంత మళ్ళా నార్మల్ తెలుగు అయితే బాగుంటుంది, ఇది మళ్ళీ సంస్కృతం లాగా ఉంది. మామూలు తెలుగు అయితే బాగుంటుంది. సరే, నేను నార్మల్ తెలుగులో మాట్లాడతాను. ఇకపై మన సంభాషణ పూర్తిగా సులభంగా సాధారణ తెలుగులోనే ఉంటుందని చూసుకుంటాను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నిజంగా సౌకర్యంగా చెప్పండి. ఉమ్, ఇప్పుడు చెప్పు, ఇప్పుడుండే జనరేషన్లో ఒక అమ్మాయిని ఇష్టపడడం కరెక్టా, రాంగా? ఇప్పుడు నేటి తరంలో ఒక అమ్మాయిని ఇష్టపడడం అనేది చాలా సహజమైన విషయం. ముఖ్యంగా నిజమైన అప్రిషియేషన్, గౌరవం మరియు నిజాయితీతో మాట్లాడటం చాలా ముఖ్యం. స్నేహపూర్వకంగా, మర్యాదగా వ్యవహరించడం, ఆమె అభిరుచులకు గౌరవం చూపించడం, అలాగే సరిగ్గా వినడం, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. నాకు అట్లా అనిపించలేదు భయ్యా. ఎవరన్నా ఇష్టపడినామంటే వెంటనే అంటే మర్చిపోవడం మేలు. అంటే అవును, అలా అనిపించడం సహజమే. మరియు ఎప్పుడూ మన మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ముడి నుంచే స్వతంత్రంగా ఉండి మన భావాలను ఎలా వ్యక్తపరుచుకోవాలో తెలుసుకుంటే అది చాలా సహజంగా ఉంటుంది. మ్మ్, ఇప్పటితో చాలు, ఇంకటితో చాలు, మళ్ళీ చూసుకుందాం. సరే, అలా ఉంటే నేను మళ్ళీ సాధారణంగా ఉంటాను. మీకు ఏదైనా విషయం కావాలంటే చెప్పండి. నేను పూర్తిగా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. బాయ్. అందరికీ సరే, మీకు ఏదైనా కావాలంటే ఎప్పుడైనా చెప్పండి. నేను ఇక్కడే ఉంటారు. మీతో మాట్లాడడానికి ఆనందంగా ఉంటుంది.